హాయ్ అండి, లక్ష్మీ శ్రీనివాస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు మనం బీరకాయ ఎండు రొయ్యల కర్రీ చేసుకోబోతున్నాం. రండి ఎలా చేసుకుందామో చూద్దాం. ముందు పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్లో కొంచెం పసుపు, ఎండు రొయ్యలు అండి. ముందుగా ఎండు రొయ్యలు వేయించుకుందాం. ఇవి ఎండు రొయ్యలు చాలా బాగా ఎర్రగా వేగాలండి. క్రిస్పీగా వచ్చేంత వరకు కూడా వేగాలన్నమాట. వేగాక చూపిస్తాం. ఇదిగోనండి, రొయ్యలు చక్కగా వేగిపోయినాయి. ఇలాగా క్రిస్పీగా వేగాలన్నమాట. అలాగని హై ఫ్లేమ్లో పెట్టి మార్చేయకూడదండి. చక్కగా మీడియం ఫ్లేమ్లోనే చక్కగా సన్నగా ఇలా ఎర్రగా వేగాలన్నమాట. క్రిస్పీగా వేగాలి. ఇలా వేగితేనే కూర టేస్ట్ అన్నమాట. వేగిపోయినాయండి. ఇప్పుడు ఇందులోకి కొంచెం మెంతి పొడి, ఇదిగోండి వెల్లుల్లిపాయలు, చక్కగా ఇలా ఒలుచుకున్న వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయలు, ఇప్పుడు ఈ రొయ్యల్లోకి కొంచెం ఉప్పు, ఇవి చప్పబడిపోకుండా, కొంచెం కారం, ఈ వేడి మీదే చక్కగా విట్టి ఉప్పు కారం పట్టుద్ది అన్నమాట. చక్కగా పట్టుద్ది. ఇవి ఒక పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇందులోకి కొంచెం ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడి చాలండి. ఆ రెండు పొడులు చాలు, ఇంకేం అక్కర్లేదు. ఇది కొద్దిగా వేగాలి. వేగాక చూపిస్తాం. కొంచెం కరివేపాకు వేసుకుందామండి. ఇందాక మర్చిపోయాము. ఉల్లిపాయ వేగిపోయినాయి. రొయ్యలు శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి. వేడి నీళ్ళు వేసి చక్కగా వేడి నీళ్ళలో రొయ్యలు వేసి చక్కగా ఇసుకంతా పోద్ది అనమాట. వేడి నీళ్ళలో రొయ్యలు వేస్తే ఇసుకంతా పోద్ది, బ్యాక్టీరియా పోద్ది, చక్కగా నీట్గా వచ్చేస్తాయి. చక్కగా తీసి 4-5 సార్లు కొంచెం ఉప్పు పసుపు వేసి కడిగేసుకుంటే 4-5 సార్లు కడిగేసుకుంటే అయిపోతుంది రొయ్యలు. ఆ కడిగిన రొయ్యలు చక్కగా మనం ఇలా వేయించుకొని ఎర్రగా వేగాలి. ఇలాగ కరకరలాడాలి క్రిస్పీగా. ఇప్పుడు ఇందులోకి మనం బీరకాయ వేసేసుకుందాం. బీరకాయ వేసుకున్నాం కదా, ఇందులో కొంచెం కారం, బీరకాయ కారం ఎక్కువ పట్టదండి, కొంచెం తక్కువే వేసుకోవాలి. ఉప్పు కూడా వేసేసుకుందాం. ఉప్పు కూడా ఎక్కువ పట్టదు.
ఇప్పుడు ఈ కారం వేగింది కదా, చక్కగా మూత పెట్టుకుందామండి. మూత పెట్టుకుంటే చక్కగా బీరకాయ మగ్గాలి. ఉడికిన తర్వాత చూపిస్తాం. ఇదిగోనండి కూర సూపర్ సూపర్ రెడీ అయిపోయిందండి. చక్కగా ఎంత బాగుందో చూసారా, చక్కగా కలర్ఫుల్గా ఉంది కూర. చక్కగా మగ్గిపోయింది బీరకాయ. ఇలా మగ్గిన తర్వాత మనం ఈ వెండి రొయ్యలు వేసుకోవాలి. ఇవి ముందే వేసేస్తే చప్పబడిపోయి తొక్కల్లాగా మెత్తగా బాగోవండి. ఇలా వేసామనుకోండి మనం తినేటప్పుడు చక్కగా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు ఎండు రొయ్యలు వేసుకుందాం. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో కర్రీ, సూపర్ అండి. ఎండి రొయ్యలు బీరకాయ సూపర్ సూపర్. ఇదిగోనండి కూర చక్కగా రెడీ అయిపోయింది. ఇప్పుడు మీరు ఏం చేయాలి? షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. కర్రీ చూపిస్తారండి. అదిగానండి మన బీరకాయ ఎండి రొయ్యల కర్రీ, సూపర్ టేస్టీ కర్రీ అండి. చాలా అదిరిపోద్ది కర్రీ, చాలా బాగుంటుందండి. చూసారా ఎంత బాగుందో. చక్కగా నచ్చితే మీరు కూడా ఇలానే చేసుకోండి. థ్యాంక్ యూ.